హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. మనకి వెజిటేబుల్ రేట్లు అయితే చాలా పెరిగిపోయాయి కదా. వాటిని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అయితే స్టోర్ చేసుకోవాలి. తెచ్చుకునే ముందు మనం తక్కువ క్వాంటిటీయే తెచ్చుకోవాలి. తర్వాత ఇలాంటి క్యారెట్లు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా తక్కువ బాక్స్లో ఎక్కువ క్యారెట్లు పెట్టాలంటే ఈ విధంగా ఫస్ట్ క్యారెట్ పీల్నంతా కూడా పైదంతా తీసేసి ఈ విధంగా ఆర్డర్లో కనుక పెట్టుకున్నామంటే మనకి చిన్న బాక్స్ అయినా సరే ఎక్కువ క్యారెట్లు అనేటివి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి తక్కువ టైం ఉందనుకోండి, అలాంటప్పుడు క్యారెట్ ఫ్రై అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించేసరికి లేట్ అవుతుంది. అలా కాకుండా తక్కువ టైం ఉంటే మనం ఈ విధంగా తురిమేదానికి పెద్ద హోల్స్ అయితే ఉంటాయి కదా, దానితో ఈ విధంగా చక్కగా అయితే తురిమేసుకునేసి ఇంకా మామూలు మనం తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా కనుక మనం పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది అనమాట. ముక్కలు చేసి ఫ్రై చేసేదానికి 10 మినిట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ మామూలుగానే ఉంటుంది. ఫ్రై చేస్తే అంటే ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇక తర్వాత మన ఇంట్లో టీ పెట్టుకున్న తర్వాత టీ పొడిని మనం చెట్లకైతే వేస్తూ ఉంటాము. అలాగే గ్రీన్ టీ తాగిన తర్వాత కొంతమంది ఈ విధంగా ఆకుల్లాగా వచ్చేస్తుంది. దీన్ని పడేయకుండా దీన్ని కూడా చెట్లకు గనక వేసామనుకోండి, చాలా చక్కగా అయితే పెరుగుతాయి. టీ పొడి వేస్తే ఎంత చక్కగా పెరుగుతాయో అలాగే ఈ గ్రీన్ టీ ఆకుల్ని కూడా మనం చెట్లకు వేసామనుకోండి చాలా చక్కగా అయితే పెరుగుతాయి. మీ ఇంట్లో కనుక చెట్లు ఉండి మీరు గ్రీన్ టీ తాగుతున్న వాళ్ళైతే తప్పకుండా దాన్ని పడేయకుండా ఈ విధంగా అయితే వేయండి, చాలా చక్కగా అయితే పెరుగుతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. మనము ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ క్యారేజ్ పెట్టేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాక్సుల్లో అన్నం తీసుకుంటూ ఉంటే కింద పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఆ బాక్స్ సైజ్ కన్నా కొంచెం పెద్ద ప్లేట్ని కనుక తీసుకొని ఇప్పుడు మనము రైస్ కనుక వేస్తే అది కింద అంతా పడిపోకుండా ఆ ప్లేట్లోనే పడుతుంది. అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి రైస్ కుక్కరు వాడేసిన తర్వాత లోపలిది కొంచెం హీట్గా ఉంటుంది కదా, అలాగా ఉన్నప్పుడు దాన్ని అలాగే వదిలేసి దాంట్లో ఎటువంటి గిన్నె కానీ తర్వాత క్లాత్ కానీ వేయకుండా బాగా చల్లారిన తరువాత మనం ఇలా ప్లగ్ వైర్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసేయాలి. ఇక్కడ దీనిపైన పురుగులు బల్లులు బొద్దింకలు అన్నీ లోపలికి చేరకుండా దీనిపైన ఒక క్లాత్ని అయితే వేసేసుకుంటే మనకి రైస్ కుక్కర్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది, రిపేర్ అనేది తక్కువగా వస్తుంది. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం వెంటనే దానికి ఉన్న గిన్నెల్ని దీంట్లో కుక్కర్లో పెట్టలేము, ఎందుకంటే అవి కడిగి ఆరి అంతా టైం అయితే పడుతుంది. అందుకని చెప్పి ఈ విధంగా చేసుకొని గిన్నెల్ని సపరేట్గా అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మెయిన్ టిప్ ఏంటంటే, మనం ఇంట్లోకి పింగాణి వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాము. అవి బౌల్స్ కానీ కప్పులు కానీ ఏవైనా సరే అవి స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, వాటిని ఎలా వాడాలి అని తెలుసుకోవడానికి మనము రైస్ కుక్కర్లో కానీ మామూలు కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఏదైనా సరే దాంట్లో వాటర్ వేసి వేడి చేసిన తర్వాత ఈ విధంగా కప్పుని పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. ఇక్కడ నేను కప్పుని పెడుతున్నాను, ఈ ప్లేస్లో మీరు ఏ కొత్త పింగాణి వస్తువు తెచ్చుకున్నా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని తీసుకునేసి బయటికి పెట్టాలి. మీకు చూపిస్తాను ఇప్పుడు డిఫరెన్స్ అనేది. చూసారు కదా, ఇక్కడ ఈ కప్పుకైతే కొంచెం క్రాక్ అయితే వచ్చింది. ఇలాగే ప్రాసెస్లో ఇంకొక కప్పును కూడా పెట్టాను, రెండు ఒకేసారి పెట్టలేదన్నమాట, చూద్దామని చెప్పి. దీనికైతే ఎటువంటి క్రాక్ అయితే రాలేదు, దీనికి క్రాక్ అయితే వచ్చింది. అంటే ఈ కప్ అనేది సరిగా కాలేదని దీని జాగ్రత్త
దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. తర్వాత షింక్ క్లీన్ చేసేటప్పుడు ట్యాప్ని తిప్పి మన చేత్తో షింక్ అంతా వాటర్ వేస్తే అవి మన పైన పడి అంతా డ్రెస్ అంతా కూడా నెమ్మైపోతూ ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనము షింక్ క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి పనికిరాని గ్లాసులు వేస్ట్వి మన దగ్గర అయితే చాలా ఉంటూనే ఉంటాయి. వాటిని పడేయకుండా పక్కన పెట్టుకొని దాంతో వాటర్ పట్టి షింక్ని అంతా పోస్తూ క్లీన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్కి పైన కొంచెం వెరైటీగా డిజైన్ వచ్చినవి ఉంటాయి. అంటే చూడడానికి అందంగా ఉన్న స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి. వాటిని పడేయకుండా ఈ విధంగా ఏదైనా ప్లాస్టిక్ పూన్ కానీ, లేదంటే మనీ ప్లాంట్ ఉంటే మనీ ప్లాంటు, లేదంటే పచ్చని బయట చెట్లకి కొమ్మలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఈ విధంగా 2 రోజులకు ఒకసారి పెట్టుకొని మార్చుకుంటూ ఉంటే మనకి కిచెన్ దగ్గర చాలా అందాన్ని అయితే ఇస్తుంది. ఇక తర్వాత మన దగ్గర ఇలాంటి ఉలెన్ దుప్పట్లు ఉంటాయి కదా, అంటే మడిచినప్పుడు కొంచెం ఎత్తుగా అయితే వస్తూ ఉంటాయి ఇవి. అలాంటి వాటిని మనము సింపుల్గా దిండులాగా అయితే తయారు చేసుకోవచ్చు. ఏం లేదు, మామూలుగా ఎట్లా మడతేస్తామో అలాగే కొంచెం చిన్నదిగా మడతేసామనుకోండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని మనం బెడ్ పైన పరిచినట్టుగా కాకుండా ఈ విధంగా ఈ షేప్లో కనుక పెడితే మనకి చూడడానికి పిల్లో లాగా ఉంటుంది. డిజైన్ కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మనము పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు యూనిఫామ్కి ఇలాంటి పైట్లు అయితే వేస్తూ ఉంటాం కదా, అవి గాలికి పోతూ ఉంటాయి. పిన్నులు ఎంత పెట్టినా సరే ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మామూలు పైట్లకైనా కూడా సరే మన బండిలో వెళ్ళేటప్పుడు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే మన దగ్గర ఈ విధంగా కాయిన్స్ కానీ, లేదంటే బ్యాంగిల్స్ అయినా ఇదే ప్లేస్లో బ్యాంగిల్ అయినా చిన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటినైనా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసి ముళ్ళలాగా వేసామంటే అవి ఎగరకుండా ఉంటాయి. పైట్ అనేది స్ట్రైట్గా కిందకైతే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనము నెయిల్ పాలిష్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే డైరెక్ట్గా అలాగే పెడితే గడ్డలాగా వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ఈ విధంగా షేక్ చేసి బాగా అప్పుడు మనము నెయిల్ పాలిష్ని పెట్టుకోవాలి. అప్పుడు మనకి బాగా అయితే వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల కదిలించకపోతే కిందంతా పేరుకొని పోయి సరిగా ఉండదు. పెట్టుకున్నప్పుడు మనకి కలర్ అనేది సరిగా కనిపించదు అనమాట. ఈ విధంగా షేక్ చేసి పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది, బ్రైట్గా కూడా ఉంటుంది, కలర్ అనేది ఈవెన్గా ఉంటుంది. మన దగ్గర ఇలాంటి బిర్యానీ బాక్సులకి, లేదంటే స్వీట్ బాక్సులకి ఇలా మూతలు ప్లాస్టిక్వి వస్తూ ఉంటాయి. వీటిని మనం వంటగదిలో అయితే వాడుతూనే ఉంటాము. ఇంకా ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మన దగ్గర ఇలా బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ప్లేట్కి కనుక రౌండ్గా మన దగ్గర ఉన్న క్లిప్స్ని అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెడితే వాటిని వెతుక్కోకుండా అన్నీ ఒకే చోటే ఉంటాయి, చూడడానికి అందంగా కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి పిల్లల చేత చేపిస్తే వాళ్ళకి తమాషాగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఈ టిప్పుని ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.